రఫీ గారు నమస్తే. నమస్కారం సార్. నరసింహారావు ఏంటి కేశినేని నాని గారు చాలా ఫైర్ అవుతున్నారు. అమరావతి అనేది ఒక భూమాఫియా చేతిలో చిక్కుకొని చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేశారు అనేది నాని గారు చెప్తున్నమాట. నమస్కారం సార్. మీకు ప్రసాద్ గారికి, అలాగే రజనీ గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే ఇహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. మీరే ఇంట్రడక్షన్ లో చెప్పారు నాన్నగారు తెలుగుదేశంలో ఉండగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టాడు. ఇవాళ ఇప్పుడు నేనేమంటానంటే వ్యక్తులు పార్టీలు మారొచ్చండి, నేను దాన్ని కాదంట్లా. తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళొచ్చు, వైసీపీ నుండి తెలుగుదేశం రావచ్చు, లేదా కాంగ్రెస్. కానీ గతంలో మాట్లాడిన ఒక విధాన నిర్ణయాల మీద, గతంలో మీరు మాట్లాడిన దాని మీద ఎలా మీరు నిర్ణయాలు మార్చుకుంటారంట నేను. అది కదా ఇప్పుడు మీకు ఆ పార్టీ నచ్చింది, ఆ పార్టీ సిద్ధాంతాలు లేదా ఆ పార్టీ నాయకుడు గొప్పతనాలు ఉంటే మాట్లాడండి. మీరు గతంలో గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్ని దాదాపు 4.5 సంవత్సరాలు సమర్థించి ఇప్పుడు పార్టీ మారేటప్పుడు అయ్యేలా మారుతాయంట నేను. అది కరెక్ట్ కాదు కదా నరసింహారావు, మీరు చెప్పండి. ఇప్పుడు నాయకుల్లో లోపాలు ఉన్నాయి, లేదా నాయకుడు ఇలా చేస్తే బాగుండేది, అది ఏంటి, అది వేరే సంగతి. మీకు మిమ్మల్ని అవమానపరిచారు, ఈ మాట్లాడటం వేరే సంగతి. అసలు అమరావతి అనేది ఒక విధాన నిర్ణయం, మీరు దాన్ని సమర్థించారు, ఉద్యమం చేశారు, ఆ రైతులతో తిరిగారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అసలు అమరావతి మాయా రైతులను మోసం చేశాడు అంటే ఎలా? అంటే అప్పుడు చెప్పలేకపోయారేమో. ఆయన ఎవరు ఆపారా నరసింహారావు చెప్పడానికి? ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళేది రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలి కాబట్టి, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఐడియాలజీ, వైసీపీ కేశినేని నాని గారు కాదు. నేను చెప్పేది రండి, నాకు చెప్పనివ్వండి. రోమ్ లో ఉంటే రోమన్ లా మాట్లాడాలనేది అందరికి వర్తించే సూత్రం. నేను తెలుగుదేశంలో ఉన్నాను అధికార ప్రతినిధిగా, నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నేను మాట్లాడతా. కానీ కేసీఆర్ నాయన అలా లేడు కదా తెలుగుదేశంలో, నాలా లేడు. ఆయన 4 సంవత్సరాల నుంచి అధినాయకుడిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు చెప్పాడు. మీకు కూడా నేను పర్సనల్ గా చెప్పాడు. ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మేము 40-60 సీట్లు గెలుస్తాం, 40 సీట్లు మా నాయకుడు ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు, 20 బీజేపీ వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు, మా పార్టీ 0-24లో అదేం చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు, 3 రోడ్లలో 3 తట్లు మట్టి వేయలేడు ఇతను, 3 రాజధానులు కడతాడా అని చెప్పేసి మాట్లాడి ట్వీట్లు పెట్టినటువంటి వ్యక్తి. నేను అనేది ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడావు, రాజధాని పరిస్థితి మారలేదు, రోడ్ల పరిస్థితి మారలేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన విధానాలే మార్చుకోలేదు. నువ్వు ఒకేసారి నువ్వు చెప్పిన విధానాలు ఎలా మారిపోతాయంట నేను. అది కదా ఇప్పుడు రఫీయో లేకపోతే కరెక్టే మారకూడదు, డెఫినెట్ గా మారకూడదు. సరే, ఇక రాజకీయ పార్టీలు అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పారే 64 సీట్లు ఎన్నో వస్తాయని టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు అని. అవును, ఈ రోజు కూడా మాట్లాడారు 54 సీట్లు వస్తాయి అప్పుడు. నేనే పంపించా మీకు అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా ఒకే మాట మాట్లాడినట్టు చూడాలి కదా అని. అదే అంటే ఇప్పుడు మేము ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో ఆయనతో వైసీపీ కూడా అదే ఫేస్ చేస్తుందంట. ఆయన మారడు. ఇప్పుడు మీరు అపరిచితుడు సినిమా చూసారా? అపరిచితుడిలో 3 పాత్రలు ఉంటాయి. ఆ సినిమా అంతా నడుస్తుంది. నడిచిన తర్వాత ఒక్క మాట, సినిమా అంతా నడుస్తుంది. చివరిలో ఈడు మారిపోయాడని చెప్పి అనుకుంటే ఆమె దగ్గర నుంచి కూర్చొని మాట్లాడుతుండగా హీరోయిన్ దగ్గర నుంచి వచ్చి ఆ బాత్రూమ్ దగ్గర నుంచొని ఒకటి తోసేస్తాడు అక్కడ ట్రైన్ లో, తోసేసి కాముగా వచ్చి కూర్చుంటాడు. అపరిచితుడు మారడు ఏ పార్టీలో. కానీ 2014 వరకు 19 వరకు అపరిచితుడు అంటే కూడా హీరో క్యారెక్టరే. అవును, అపరిచితుడు హీరో క్యారెక్టరే. కేశినేని హీరో చెప్పదలుచుకుంటే 19 నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అదే కాదు, నేను అనేది ఏంటంటే ఆయన హీరో కాదు జీరో. నేను ఎలా అంటాను, ఒక మోటార్
మోటార్ ఫీల్డ్ ఆపరేటర్ గా ఆ. అతను బస్సులు నడుపుతా ఉంటే ప్రజారాజ్యంలో చేరాడు. చేరిన 3 నెలలకే చిరంజీవి గారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసాడు. ఉమ్, ఆ తర్వాత ఆయనకి రాజకీయాలు లేవు. ఉమ్, మళ్ళీ 2013లో తెలుగుదేశంలో చేరి ఎలాగ ఆయన అదృష్టం బాగుండి తెలుగుదేశం దురదృష్టం అవటం, మొత్తం మీద ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వటం, ఆ ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు ఆయన ఎంపీ అయ్యాడు. అంతకు ముందే ప్రజా ఉద్యమాలు చేసినోడు కాదు, లేదా తెలుగుదేశంలో కీలక పదవులు పోషించినోడు కాదు, ఇంకో పార్టీలో కూడా కీలక పదవులు పోషించినోడు కాదు. ఆయనకు అవకాశం వచ్చింది, 2 సార్లు ఎంపీ అయ్యాడు, గాలిలో కూడా గెలిచాడు. ఆ గెలిచిన తర్వాత ఆయన లేవచ్చిందంటే నేను మోనార్కిన్ అనేటువంటి అభిప్రాయం వచ్చేసి ఇక ఆయన చంద్రబాబు ఏంటి, లోకేష్ ఏంటి, అచ్చెన్నాయుడు ఏంటి అనేటువంటి మాట్లాడుతూ వచ్చాడు. రైట్ రైట్. ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి కంటే లోకేష్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. దాని దగ్గరికి మళ్ళీ వస్తారు.